కషిక కషిక కపూర్ ఆల్సో దేర్. బట్ ఈ పర్టికులర్ ఈవెంట్‌కి ఈ నలుగురిని రివీల్ చేద్దాం అనుకున్నాం. పోస్టర్‌లో ఉన్న నలుగురు ఎవరినో గెస్ చేయండి అని చెప్పాం కదా! ఈ కాంటెస్ట్‌ని మాత్రమే రివీల్ చేసి టైటిల్ గ్లిమ్స్ వదులుదాం అనుకుంటున్నాం. టైటిల్ గ్లిమ్స్‌లో కూడా మీరు చూస్తే 4 సింహాలుంటాయి. ఆ 4 సింహాలు ఈ 4 సింహాలేనేమో అని మీరు అనుకోండి. నేను చెప్పను అవన్నీ. సార్ చిన్నప్పుడు స్కూల్ రిజిస్టర్ నుంచే ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ ఇలా క్యాస్ట్‌లు ఉంటాయి కదా! ఆ 4 క్యాస్ట్‌లని ఎవరిని తక్కువ, ఎవరిని ఎక్కువ చేయకుండా మీరు సింహాలను పెట్టేశారు. సో, సినిమా గూడా అలానే మెయింటైన్ చేస్తారా? లేదంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ మన ఆంధ్ర, తెలంగాణలో. ఏ మాత్రం రైజ్ అయినా ఏదో ఒక కులం ఇది అటు ఇటు అయినా అగ్రెసివ్ అవుతారు. ఇప్పుడు మీరు టైటిల్ గ్లిమ్స్ చూసారు కదా! టైటిల్ గ్లిమ్స్‌లో ఎవరైనా హర్ట్ అయ్యారా? కాదు ఇప్పుడు చాలా తెలివిగా ప్లాన్ చేశారండి. అదే చెప్తున్నాం మేము కూడా. సినిమా కూడా అలాగే ఉంటదండి. అది మీరు ఇందాక నుంచి ఎలా ఉంటుంది స్టోరీ అంటే మీరు చాలా లైట్ వర్డ్‌లో చెప్తున్నారు అన్నీ. యాక్చువల్లీ ఎక్కడ నేపథ్యం అంటే లేపాక్షి అంటున్నారు. ఎలా ఉంటుందంటే పిల్లలొచ్చి చూస్తారంటున్నారు. అంటే మీరేదో చెప్పాలనుకున్నది చెప్పలేక అలా అలా చెప్తున్నట్టుగా ఉంది ఇది. లేదండి. చెప్పి చెప్పినట్టు. లేదు. డీటెయిల్డ్‌గా నెక్స్ట్ మీట్‌లోనే అంటే కథ రివీల్ చేయదలుచుకోవాల. టూ ఎర్లీ, ఇట్స్ టూ ఎర్లీ. కథ మొత్తం చెప్పడం అంటే ఎక్కడో పాయింట్ కూడా చెప్పడం కూడా టూ ఎర్లీ అనిపించింది. ఎక్కడైతే మనకు 4 సింహాలని అందరూ ఇక్కడ కూడా అందరూ మనుషులేనండి. పేర్లే తేడా. మనం అదే చూపించాను యాక్చువల్ టైటిల్ గ్లిమ్స్‌లో అన్ని సింహాలు ఒకటే సింహం. ఒకే రకంగానే ఉంటాయి. కింద పేర్లు మాత్రమే 4 మారాయి. సింహాలంటే 4 కులాలు మన రాష్ట్రంలో. కులాలు 4 అని చెప్పలేదండి. మరి మీరు 4 చూపించారుగా. కాదు. 4ని కేటగిరీస్‌గా డివైడ్ చేశాను. ఆ కేటగిరీస్‌లో ఓసీలో అందులో బోలెడన్ని ఇంకా 100 ఉన్నాయి. ఓసీలో 100 కులాలుంటాయి. అవును, అదే ఎస్సీలో ఉంటాయి. ఈ అన్ని కులాలు కూడా, అన్ని మతాలు కూడా ఈ కేటగిరీస్‌లోకే వస్తాయి. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈటి కిందకే వస్తాయి. అందుకని కులాల పేర్లు మెన్షన్ చేసుకుంటూ పోతే ఇంక 100 సినిమాలెయ్యాలి. అదే మీరు సినిమా ఇందాక అన్నారు అయిపోతది. చూడండి, ప్రతివాడు లోపల లోపల మాట్లాడతాడు, బయట మాట్లాడరు అని. హ్మ్. మీరు కూడా సినిమా తీసేంత వరకైనా మళ్ళీ బయటకు వచ్చినాక మీరు కూడా మీ ఒరిజినల్ మాట్లాడతారా? లేదండి. ఆ, ఇలాగే ఉంటది. ఈ సినిమాలో ఏదైతే సినిమా చూపించానో అదే నా ఒరిజినాలిటీ. అంతేనా మీరు? అంతే. ఓకే. అదే ఒరిజినాలిటీ సార్. రవి గారు. సెన్సారు ఇప్పుడు ప్రాబ్లం ఉండదు. మీరు సెన్సార్కి వెళ్తారు కదా, ఆ. అప్పుడు వాళ్ళు టైటిల్ అబ్జెక్ట్ చేస్తారు. ఆ తర్వాత మీకు ప్రాబ్లం టైటిల్ స్టార్ట్ అవుతుంది. డెఫినెట్లీ సినిమా చూసిన తర్వాత వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారని ముందు కూడా అందరు అలాగే అనుకున్నారండి. 3 రోజుల ముందు మార్చారు టైటిల్. అలా మార్చడం ఏమి ఉండదండి. వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు. ఆ అంటే టైంలో మీరు కూడా ముందు సెన్సార్కి అడిగారా టైటిల్ ఇలా పెడుతున్నానని? క్యాస్ట్ అనే తప్పుడు పదం అయితే కదండి మనం వాళ్ళకి తప్పు అనిపించచ్చండి. ఇప్పుడు రూల్స్ మారుతున్నాయి. లాస్ట్ సార్ 15 ఇయర్స్లో చాలా రూల్స్ మారాయి సెన్సార్. సార్ చాలా రూల్స్ మారుండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. మనం పెట్టిన పదం ఏదైతే ఉందో, ఓట్ ఏదైతే ఉందో అది బ్యాడా గుడ్డా అనే 2 సెక్టార్‌లోనే చూస్తాం. వానర క్యాస్ట్ అనేది చాలా మంచి పదమండి యాక్చువల్‌గా. వానర అనేది అవును. హనుమంతుడు. అది కూడా మార్చారు. చాయ్ వాలా అనేది చాలా మంచి పదం మార్చారు. ఇలా మారుస్తున్నారు కదా! అందుకే ఇందాక అడిగింది కూడా. లేదు సినిమా చూసిన తర్వాత వాళ్ళే మళ్ళీ మీరు చెప్తారు. సినిమా అంటారు, వాళ్ళకి సెన్సార్ ఇప్పుడు చాలా రూల్స్ మారాయంటే మీరు సినిమా చూసిన తర్వాత అంటారు. సినిమా చూసిన తర్వాత టైటిల్ కాదండి, టైటిల్ బట్టి వాళ్ళు అడుగుతున్నారు. ఓకే సార్, వాళ్ళు ఒప్పుకోకపోతే మార్చేద్దాం. యా. వాళ్ళు ఒప్పుకోకపోతే ఒక చిన్న మీటింగ్ పెట్టి అగైన్ టైటిల్ అనౌన్స్మెంట్ అప్పుడు ఈవెంట్. అప్పుడు ఏం మారుస్తారండి? ఏమైనా ఉందా ఆల్టర్నేటివ్ మీ దగ్గర? అప్పుడు ఫ్రెండ్స్ అప్పుడు ఫ్రెండ్స్. ఓకే. రవి గారు. అన్నా అన్నా ఆ, అన్నా చాలా హ్యాపీగా ఉంది. అన్నా థ్యాంక్ యూ అన్న. 2010 సంథింగ్ స్పెషల్ నుంచి క్యాస్ట్ వరకు ఇన్నేళ్ళ టైంలో ఒక సినిమా స్టార్ట్ చేసి ఆపేశారు. రిలీజ్ అయిందన్నా. రిలీజ్ అయింది అంటే 2017లో రిలీజ్ అయింది. జీ5 ఓటీటీలో ఉంది. సో ఇప్పటికి ఆ సినిమా తర్వాతలా ఎక్కువ బిగ్ స్క్రీన్ రాలేదు. టీవీ వరకు మీ ఆడియన్స్ సఫిషియెంట్ బాగున్నారు అండ్ మిమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు. అవును. అండ్ ఇలాంటి కాంట్రవర్షియల్ కాన్సెప్ట్తో మీరు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేద్దామని ఏ రకంగా అనుకుంటున్నారు? అండ్ ఇలాంటి కాన్సెప్ట్స్ వల్ల మీకు ఉండే టీవీ ఇమేజ్ కూడా ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో కదా అని. లేదన్నా అంటే 2010 చెప్పినట్టు అక్కడ నుంచి 2017 వాజ్ అన్ ఐ ఓపెనర్. సినిమా కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ అన్నట్టు అర్థం చేసుకున్న బిజినెస్. దాని తర్వాత ఐ వాంటెడ్ టు బీ అ బిగ్ ఫిష్ ఇన్ అ స్మాల్ పాండ్. అలానే ఉందాం, టీవీ ఉంది కదా మనకి, అదే చేసుకుంటూ పోదాం. అది మనకు నచ్చిన పని, వచ్చిన పని కాబట్టి అది. సో యాక్టర్ అవుదాము అన్నప్పుడు ఆఫీసెస్కి వెళ్ళా, డైరెక్టర్స్ని కలిసా, పెద్ద పెద్ద డైరెక్టర్స్ని కలిసా. సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ గూగుల్ సెర్చ్ ఆగింది సార్ ఒక్క సెకండ్. ఎందుకంటే కథ చెప్పినప్పుడు ఐ కెన్ షో మై ఇంటెన్సిటీ. ఒక రవిని ఇప్పటివరకు ఇంట్లో కుర్రాడు, నవ్విస్తాడు, పంచలేస్తాడు అనే దానికి అది మొత్తం తోడిపోయి సరే వీడిలో ఒక ఇంటెన్సిటీ ఉంది.
కాంట్రవర్సీ ఏం లేదు సార్. ఉట్టి ఆ పేరు ద్వారా అనిపించచ్చేమో కానీ సినిమా చూసిన తర్వాత ఎంటర్టైన్మెంట్ ఒక మంచి ఫీల్ గుడ్తోని బయటకు వస్తారు. మంచి పాయింట్ చెప్పాము. ఎక్కడ కూడా కాంట్రవర్సీ ఒక కాస్ట్ పేరు తీసి కానీ ఒకరిని కిందికి చేసి కానీ ఏం చూపెట్టలేదు. ప్యూర్ ఎంటర్టైన్మెంట్. అంటే మన నిజ జీవితంలో జరిగే సన్నివేశాలే సినిమాలో కనబడతాయి. కోర్స్ టైటిల్లో అబ్జెక్ట్ చేస్తే అది తర్వాత విషయం చూసుకుందాం. కానీ నాకు అనిపించింది ఎక్కడ కాంట్రవర్సీ నేను చేయలేదు. ఐ హావ్ షోన్ మై ఇంటెన్స్ యాక్టింగ్. నాలో వేరే యాంగిల్ ఏదైతే ఉందో, నాలో ఎవడైతే ఆ యాక్టర్ పిచ్చోడు ఉన్నాడో ఆ పిచ్చోడు బయటకు వచ్చాడు సార్. థ్యాంక్స్ టు హిమ్. వన్ మోర్ క్వశ్చన్ సార్, తమిళ్లో యాంకర్స్ ఆర్జేలు వీజేలు సక్సెస్ అయినట్టు తెలుగులో అవ్వట్లేదు బిగ్ స్క్రీన్ వరకు. అంటే అక్కడ శివకార్తికేయన్ గారు ఉన్నారు, ఇలా చాలామంది ఉన్నారు. మన తెలుగులో మీరు, తర్వాత ప్రదీప్ గారు అండ్ సన్నీ, ఇలా చాలామంది ట్రై చేశారు బిగ్ స్క్రీన్కి. కానీ ఎందుకు ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు? అంటే ప్రాపర్ సక్సెస్ వాళ్ళకు వచ్చినంత మీకు ఎందుకు రావటం లేదు? దానికి రీజన్ ఏమైనా కనుక్కున్నారు? సార్ ఒక హార్డ్ హిట్టింగ్ ట్రూత్ ఏంటంటే సార్, ఇక్కడ ఆడియన్స్ చాలా ప్రేమగా ఓన్ చేసేసుకుంటారు సార్. ఎవరినన్నా టీవీ అయినా సినిమా అయినా మమ్మల్ని అంతగా ఓన్ చేసేసుకున్నారు. ఇప్పుడు నేను ఒక సినిమా తీసి, లేకపోతే నా కొలీగ్స్ కానీ సినిమా తీసి 200 పెట్టి ఫ్యామిలీతో సినిమా రావాలంటే నేను రాత్రి వాడిని చూసా. పెద్ద స్టార్ ఒక 6 నెలలకు ఒక్కసారి ఇంటర్వ్యూలో కనబడితే ఆయన సినిమాకి వస్తారు సార్. నేను ప్రతిరోజు టీవీలో కనిపించుకుంటూ 200 పెట్టి థియేటర్కి వచ్చి సినిమా చూడు అంటే అది లేదు సార్. ఇట్స్ ఆల్ ఇమేజ్ డ్రివెన్. శివకార్తికేయన్ గారు అది బ్యారియర్ని బ్రేక్ చేశారు. చేసి యష్ గారు ఆ బ్యారియర్ని బ్రేక్ చేశారు. వన్స్ ఆఫ్ కేస్ సార్. నేను కూడా అదే ప్రయత్నం దీని ద్వారా. సరే వస్తారేమో, రేపొద్దున నా యాక్టింగ్ చూసి వస్తారేమో. టీవీ ఆపుదామంటే ఫ్యామిలీ ఇష్యూస్, ఎవ్రీ మంత్ రావాలి. సినిమా అనేది 6 నెలలు పట్టొచ్చు, 8 నెలలు పట్టొచ్చు. అంత చేసిన తర్వాత రిలీజ్ అవుతా లేదా అనే డౌట్. అండ్ ఇక్కడ తెలుగు ఆడియన్స్ ఎందుకో మా టీవీ ఆర్టిస్టులు సినిమాలు థియేటర్లో చూడట్లేదు సార్. రావట్లేదు సార్ బయటికి. అంటే నేను పేర్లు వద్దు కానీ చాలామంది చేసాం, టీవీ నుంచి చాలామంది వచ్చాం. అది చేయలేక మళ్ళీ టీవీలోకి వస్తున్నాం. ఎందుకు మన తెలుగు ప్రేక్షకులు టీవీ ఆర్టిస్ట్ సినిమా తీస్తే థియేటర్కి రావట్లేదు? ఆ పాయింట్ అర్థం కావట్లేదు. అంతే ఇంటెన్సిటీ అంతే చేస్తున్నాం. ఎక్కడో మనం సినిమా అంటే మినిమం 200 కోట్లు ఉండాలి, లేకపోతే 1,50,00,000 చేసి దాన్ని బాగా ప్రమోట్ చేసి పెద్ద స్టార్స్తో ప్రమోట్ చేయించుకొని తీసుకురావాలి. మధ్యలో మీడియోకర్ 5 కోట్ల 6 కోట్ల సినిమా అంటే ఇది ఓటీటీలో వస్తుందిలే అని ఒక ఇది పాయింట్ వచ్చేసింది. అది ఆ ఫార్ములా అర్థం కావట్లేదు. దాన్ని బ్రేక్ ఎలా చేయాలనో అర్థం కావట్లేదు. వస్తున్నారు థియేటర్ బయటకు వచ్చి ఏడుస్తున్నారు కానీ మీరు ఎంపిక చేసుకునే కథలు కావచ్చు అవి రాంగ్ అనుకుంటా. వాళ్ళని మెప్పించలేకపోవడానికి కారణం అదే అనుకుంటా. అంటే సార్ అది కూడా ఉండదు సార్. అనే అభిప్రాయం కాదు. అంటే మీరు నా ఎంచుకునే కథలు రాంగ్ అయి ఉంటాయి కదా, వాళ్ళని మెప్పించలేకపోవచ్చు కదా సార్. నా వరకు నేను నా టీవీలో ఉన్న కొలీగ్స్ ఆర్టిస్ట్ కానివ్వండి, యాంకర్స్ కానివ్వండి, ఒక డైరెక్టర్తో ట్రావెల్ చేస్తాం. ఒక 3 months ట్రావెల్ చేసి రాసుకుంటాం. ఒక ప్రొడ్యూసర్ ఇంతే పెడతా అంటాడు. మనం అంతే బడ్జెట్లో ఈ అనుకున్న స్టోరీకి న్యాయం చేయాలి. అన్నీ అనుకుంటాం కరెక్టే ఉంది, కరెక్టే. ఎక్కడో ఎగ్జిక్యూషన్లో ఇది పోతుంది. అండ్ తెలుగు ఆడియన్స్, మన ఆడియన్స్ ఏంటంటే కొంచెం గ్రాండియర్ ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను డబ్బులు పెట్టానంటే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాను అని వస్తారు. ఎక్కడ నా ఎక్స్పెక్టేషన్స్ ఒక పాయింట్ తగ్గినా అబ్బా పోయిందిరా అనే ఆ టాక్ వచ్చేస్తారు. ఇంకా అంటే 100% ఇస్తున్నాం మేమైతే. ఏదో ఒక శుక్రవారం మాకంటూ ఒక రోజు ఉంటుంది. ఆ రోజు జనాలు వస్తారు. ఆ రోజున ఒక వారం రోజులు సినిమా నడుస్తుంది. పెద్ద డైరెక్టర్ చూస్తాడు, వీళ్ళు యాక్టర్ ఉన్నాడు అని పిలుచుకుంటాడు. అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసి ఆ నమ్మకంతో ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాం సార్. అంతే. వరుణ్ సందేశ్ గారు, వరుణ్ గారు మీరు ఇందులో ఎయిర్గా అంటే గాలికి సంబంధించి వాయువుకి సంబంధించిన ఒక గ్లిమ్స్లో కనబడుతుంది. సో ఈ సినిమా అంటే చాలామంది ఒక యాక్టర్స్ అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో వాళ్ళు ఏంటి, ఏ క్యాస్ట్ అనేది కూడా లెక్కలేసుకునేటువంటి ప్రపంచం.